తిరుమలలో పోటెత్తిన భక్తులు, దర్శనానికి 18 గంటలు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి, విపక్షాల డిమాండ్. చంద్రబాబుతో పరిటాల ఫ్యామిలీ ప్రత్యేక చర్చలు. ఇటు భారత్లో పర్యటన, అటు ఒప్పందాలపై దర్యాప్తు, తీరు మారని ముయొచ్చు. మెకానిక్ రాఖీగా వస్తున్న విశ్వక్సేన్. ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్న దామోదర్ రాజ నరసింహ. తలసాని శంకర్ యాదవ్ కు నివాళులు అర్పించిన కేటీఆర్. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు. మంత్రి పదవికి జితిన్ ప్రసాద రాజీనామా. విద్యుత్ కొనుగోలు వివాదంపై కేసీఆర్ కు నోటీసులు. క్షమాపణలు చెప్పడానికి సిద్ధం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రకటన. తెలంగాణ 7 విలీన మండలాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బ్యాంకు మేనేజర్, న్యూడ్ ఫోటోతో బ్లాక్మెయిల్. తుంగభద్రకు భారీగా వరద. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ల ఆందోళన. కల్కి టీంకు గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, ఆ రోజే లోక్సభ స్పీకర్ ఎన్నిక. చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు. ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు, 2.4 లక్షల వరకు జీతం. చైనాలో 4 అమెరికన్లపై దాడి. నీట్ పరీక్ష రద్దుకు సుప్రీం నిరాకరణ, ఎన్టీఏకు నోటీసులు. రాజ్భవన్లో గవర్నర్తో కూటమి నేతల భేటీ. జూన్ 18న వారణాసికి ప్రధాని మోడీ, రైతులతో సమావేశం. మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలు, 2 వారాలుగా 50% భారం. చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపిన చంద్రబాబు. గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న ఏఈ అభ్యర్థులు. విషపూరిత గాలి పీల్చి 13 కోట్ల మంది మృతి. అధ్వానంగా చైనా, భారత్ పరిస్థితి. నేడు రాయ్ బరేలీలో పర్యటించనున్న రాహుల్ గాంధీ. గొర్రెల కుంభకోణంలో ఏసీబీ 2వ రోజు విచారణ. వేములవాడలో గుండెపోటుతో భక్తుడు మృతి. ప్రాణాలతో ఉన్న 45 ఏళ్ల మహిళను మింగేసిన కొండ చిలువ. 3 రోజుల తర్వాత కడుపు కోసిన స్థానికులు. స్టార్టప్ పర్యావరణ అత్యుత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్కు చోటు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్, నిందితుడు అరెస్ట్. జూలై 10న అసెంబ్లీ ఉప ఎన్నికలు. అక్టోబర్లో పెరిగిపోతున్న మూవీ ట్రాక్, నేనంటే నేనంటూ పోటీ పడుతున్న స్టార్ హీరోస్. జూరాలలో కొనసాగుతున్న వరద ప్రవాహం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. అమరావతిలో మళ్లీ వెలిగిన లైట్లు. 4 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనలో దృశ్యం యాక్టర్ అరెస్ట్. ఎవరికి ఏ శాఖ, కొనసాగుతున్న ఉత్కంఠ. కర్ణాటకలోని జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి. ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు. ఇవాళ తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు. నేడు ఏపీ పీసెట్ ఫలితాలు. మణికొండలో కారు బీభత్సం, మహిళ బాలుడికి గాయాలు. మనవడికి ప్రాణభిక్ష పెట్టిన 70 ఏళ్ల అమ్మమ్మ.